తప్పుడు మార్గంలో నడిపించినా కానీ చివరికి నేను ప్రజల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ నెల 4వ తారీఖున రిజల్ట్స్ రూపంలో ప్రజలు చూపించారు. ఏదో 107 ఓట్లతో గెలుస్తాం, 157 ఓట్లతో గెలుస్తాం, 426 ఓట్లతో గెలుస్తాం అని ప్రభగా తప్పుడు మాటలు మాట్లాడి ఈ ఎలక్షన్లో మల్లాడి కృష్ణారావుని అంతం చేస్తానని ఒకటి, అలాగే అసెంబ్లీ గేటు కూడా దారినవ్వదని చెప్పేసి ఒకటి. ఆ రెండాట్లకే నేను ఇచ్చిన రిప్లై నా నిజాయితీ. కానీ నేను అవతల వాళ్ళు స్వీకరించినా స్వీకరించకపోయినా కానీ ఆ రెండు మాటలకి నేను మాట్లాడిన మాటలు తూచా తప్పకుండా గుండు కొట్టించుకుంటాను, పేరు మార్చుకుంటాను, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని కూడా ఇంకొక వర్డ్ని కూడా యాడ్ చేశారు. అలాగే నేను మంత్రిగా వస్తాను అని వారు చెప్పారు. మంత్రిగా వస్తానని చెప్పడానికి 17 సీట్లు కావాల్సి వస్తే 1 సీటు వచ్చింది. కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడూ లేకన్నా పోతుంది అని చెప్పేసి నేను చెప్పాను. 3 నుంచి 4 సీట్ల వరకు రావచ్చు, అంతేగాని ఎక్కువ రావడానికి అవకాశం లేదని చెప్పేసి నేను చెప్పాను. స్వతంత్రం వచ్చిన తర్వాత పుదుచ్చేరిలో 1 సీటు ఉన్నది ఈ నియోజకవర్గం. ఆ 1 సీటు కూడా నేను మారిపోయింది. సీఎం గారికి వచ్చి కాళ్ళ మీద పడి మీ పెట్టండి, నన్ను తీసుకోండి అని చెప్పేసి ఆ మనిషి కూడా ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన మనిషి. ఎన్ఆర్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుసగా ఓటంలే. ఇప్పుడు ఎన్ఆర్ దయదాల్చారు. ఆ మనిషి కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో చూడండి, గుండు సున్నా అని చెప్పి చెప్తుంటారు ముఖ్యమంత్రి గారు. పాండిచ్చేరిలో గుండు సున్నా. అటువంటి గుండు సున్నాకి గెలుస్తాడో లేదో తెలియదు, కానీ మంత్రి అవుతానని మీరు చెప్తే మీరు కొంతమందిని మైకులు పెట్టి మనుషుల్ని మాట్లాడించి కొంతమంది మాట్లాడించారు. మీకంటే ఇందులో అటువంటి చేసిన వాళ్ళ కంటే 1000 రెట్లు బెటర్ మల్లాడి. చెప్పిన దాని మీదే నిలబడతాడు, యథార్థమే చెప్తాడు, ఎక్కడ కూడా అబద్ధం అన్నది చెప్పడం. ఇది మల్లాడి కృష్ణారావు బ్రాండ్. ఇది మల్లాడి కృష్ణారావు బ్రాండ్. అలాగే మీ ద్వారా కూడా నేను ఈ విజయం నా ప్రజలకి, నాకు ఓట్లు వేసిన నా కార్యకర్తలకి, ఓట్లు వేసిన వాళ్ళకి, ఆ ఓట్లు వేయడానికి డే అండ్ నైట్ కష్టపడిన నా నాయకులకి, యూత్కి కానీ, పెద్దలకు కానీ, మహిళా మండలికి కానీ అందరికీ అంకితం అని చెప్పేసి మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళు నా విజయం పొందాలని కోరుకున్నారు తప్ప కూటమి వ్యక్తి అయినా కానీ ఒక కమ్యూనిటీ కట్టడి చేసి ఎవరిని కూడా అక్కడికి వెళ్ళొద్దు, ఇదే లాస్ట్ ఛాన్స్ మల్లాడి కృష్ణారావు గారు మనం కొట్టినట్టయితే మేము మా గెలుపులో అతను ఉన్నారు, అతను బయటకు అడుగు పెట్టకపోతేనే మనం గెలిచాం. అయినా కానీ ఎన్నిసార్లు మనం ఆ విధంగా అతని మీద ఆధారపడాలి అన్న ఉద్దేశంతో మండపేట, కొత్తపేట, మన రామచంద్రపురంకి సంబంధించిన వ్యక్తి అయితే ఇక్కడ కూర్చుని బాగా గుళ్ళో కూర్చునో అన్నీ చేశాడు. అతనికి తిరిగి గిఫ్ట్ ఇస్తాను. విజయానికి రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇచ్చాడు, కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది ఇద్దరిది కలిపి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. లైఫ్లో నువ్వు అయిపోయావు. మల్లాడి కృష్ణారావుని ఓడించాలని ఎవరైతే ఇక్కడికి వచ్చారో, వాడు పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఏ ఒక్కరిని కూడా రాబోయే రోజుల్లో వదలనని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. పార్టీలకు అతీతంగా వదలను. ఎవరైతే నాకు విజయానికి పాటుపడ్డారో, పరోక్షం కానీ డైరెక్ట్గా కానీ చేసిన వాళ్ళు మాత్రమే నన్ను రిసీవ్ చేయడానికి మాత్రమే రండి. అంతేగాని మీరు పెద్ద పెద్ద దండలు పట్టుకుని, షాళ్ళు పట్టుకుని అటేపు విజయానికి మీరు పాటుపడి ఇటేపు వస్తుంటే ఇటు తీసుకుంటున్నాడు. అటువంటి పని చేయకండి. నేను కనిపెడుతూ ఉన్నాను. ఇవాళ ప్రొసెషన్లో 3 వచ్చారు. చెప్పాను నో అని చెప్పేసి. ఎందుకని నేను ఊరుకోవాలని కోరుకున్నప్పుడు నువ్వు దండడం ఏంటి, నాకు ఫ్లెక్స్ కట్టడం ఏంటి నువ్వు? అది చెప్పాను. నేను
ఓటు తీసుకున్నది అందరినీ సమానంగా చూస్తాను. దాంట్లో ముందు వెనక అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో అది వైరల్ కాదు, నేను చెప్పలేని మాట కాదు, చెప్పిన మాటే. నాకు పాండిచేరి వచ్చి పెద్ద పెద్ద దండలు డ్రై ఫ్రూట్స్ పట్టుకుని వస్తుంటే పట్టుకెళ్ళండి అని చెప్పాను. ఇక్కడికి వచ్చి దండలు వేస్తుంటే పట్టుకెళ్ళండి అని చెప్పాను. ఈరోజు ఇలాగా నా ఫేస్ ఇలా చూస్తుంది, ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటారు. అందుకని నేను డిఫరెంట్ పర్సన్. అందుకనే తగ్గేదే లేదు. దిస్ ఈజ్ ఎ బ్రాండ్. అందుకని మీరు కూడా ఏదో ఊహించుకుని ఇంకా మాట్లాడకండి. రాబోయే 5 సంవత్సరాల్లో నేను చేయవలసిన పని ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాల, రోజులు అన్నది మీరు చూద్దరు. ఆ విధంగా ఛాలెంజ్గా పనిచేసుకుని ఒక తెలుగువాడిగా ఎంతో రాష్ట్రాల్లో నన్ను ఏంటి మల్లాడికి ఇస్తారో, ఏమవుతాడు, అందరూ వెళ్ళి కుమ్మేస్తున్నారు, మల్లాడికి ఇస్తారో అని చెప్పేసి అనుకున్నారు. మల్లాడికి ఇస్తారో అనుకున్న వాళ్ళని కుమ్మేశాడు, పోటీ చేసిన వాళ్ళని కుమ్మేశాడు, అందరినీ కుమ్మేశాడు. అలాగే శుద్ర పూజలు చేసిన వాడిని ఆడిని కుమ్మేశాడు. అలాగే వాసులు చెప్పి నీ ఇంటి పక్కన వెనక్కి వెళ్ళిపోయి నువ్వు పైన 4 అంతస్తులు ఎత్తే నువ్వు అయిపోతావు అంటే అయిపోయాడు. ఎమ్మెల్యే అవ్వలేదు కానీ అయిపోయాడు. ఇవన్నిటికి మల్లాడికి ఇస్తారో సమాధానం చెప్పాడు. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు చేయవలసింది డెవలప్మెంట్ మాత్రమే నా పూర్తి ఎజెండా. ఎంత స్ట్రెయిన్ అయినా కానీ మళ్ళీ 4:30కి ఆఫీసర్తో అందరితోటి మీటింగు ఏర్పాటు చేసుకుని ప్రతి పని కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి నిధులున్న పనులు ఉన్నాయి, నిధులు లేకుండా ఉన్న పనులు ఏంటి, గవర్నమెంట్ నుంచి తీసుకురావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏంటి అన్నది ఈ రోజు నుంచే మొదలవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను.